నేను 2 పునుకు 1 బజ్జీ కట్టమంటే ఆయన 2 బజ్జీ 1 పునుకు కట్టాడు. పొద్దున్నే మేడ మీద దర్శనం ఇచ్చింది అనుకుంటున్నారా? ఊరికే ఏం రాలేదులేండి, ఓ పుణ్యకార్యం చేయడానికే వచ్చాను. ఏంటా అనుకుంటున్నారా? ఎక్కువ ఆలోచించకండి, నేనే చూపించేస్తాను. రాత్రి మిగిలిపోయిన పాయసం ఉంటే పక్షులకు పెట్టడానికి పైకైతే వచ్చాను. రాత్రి మిగిలిపోయింది పెట్టడం కూడా గొప్ప అని అనుకుంటారా? చాలామంది పడేస్తారండి. అలా కాకుండా నేనైతే పక్షుల కోసం అని పైకి తీసుకొచ్చి మరి పెడతాను. ఒక్కొక్కసారి మిగిలినవి పెడతాను, ఒక్కొక్కసారి వండుకున్నవి పెడతాను. ఏదైనా కానీ వేస్ట్ చేయకుండా పక్షులకైతే పెడతాను. ఈ లోపల కిందకి రాగానే అమ్మ ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగానంతే. అది దానిలాగా మా అమ్మ చేతిలో ఈ బిందె పెట్టి వాటర్ అయితే పట్టమంది. చచ్చినట్టు వాటర్ పట్టేసి కూర్చోగానే మా అమ్మ చక్కగా రాగి జావ అయితే ఇచ్చింది. ఈ రాగి పిండి నాది కాదండి, మా ఫ్రెండ్ దగ్గర దొబ్బి తినేవి ఏవైనా భలే టేస్టీగా ఉంటాయి కదా. అంతే, ఇలా జావ తాగేసి ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను. ఎలా ఉంది నా అవుట్ఫిట్ కమెంట్ చేయండి. అక్కడ ఏం కనిపిస్తుంది అంటారా? కనిపించిన దాంతో అడ్జస్ట్ అవ్వండి అబ్బా. సో కిందకు వచ్చి బండి అయితే స్టార్ట్ చేశాను. హెల్మెట్ మాత్రం మర్చిపోవద్దు బిగులు. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అమ్మ చేసిన టిఫిన్ ఎంత టేస్టీగా ఉంటుంది అనేది. ఇంట్లో మాత్రం వద్దని చెప్పేసి ఆఫీస్కి వచ్చేదానిలాగా ఇప్పుడు రోడ్లు ఎక్కాల్సి వచ్చిందనమాట. ఆకలేసి అదిగో అక్కడ కనబడుతుంది, అదే టిఫిన్ షాప్ అనమాట. ఇక్కడ వేడివేడిగా పునుకులు బజ్జీలు వేస్తే పునుకులో 2 బజ్జీ 1 కట్టమని చెప్పి అన్నాను. మొత్తానికి మన పార్సల్ అయితే వచ్చేసింది. మళ్ళీ నడుచుకుంటూ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఈ లోపల మధ్యలో ఈ ఇల్లు అయితే కనబడింది. ఎంత బాగుందో కదా, కట్టుకుంటే ఎలాంటి ఇల్లే కట్టుకోవాలి అని అనుకుని మళ్ళీ నిద్రలేచి ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాను. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. తినేసి ఉంటే ఈ పాటికి అరిగిపోయేది కదా అనుకున్నాను. అంత దూరం ఉంది మా ఆఫీస్ దగ్గర నుంచి. కానీ టేస్ట్ ఏంటో అక్కడే బాగుంటుందబ్బా. ఆఫీస్లో హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు, కానీ పొద్దున్న వాకింగ్ స్కిప్ చేశాం కదా, ఇప్పుడు చేద్దామని బయటకు వచ్చాను. సరే మొత్తానికి నడుచుకుంటూ ఆయాసపడుతూ వెళ్ళాను ఆఫీస్కి. ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను మొత్తానికి. అసలుకే మన అందం కరిగిపోకూడదు కదా, కొవ్వు కరిగిపోకూడదు, అందుకని లిఫ్ట్ అయితే ఎక్కుదాం. లిఫ్ట్ దగ్గర జనం ఉండేటప్పటికి చచ్చినట్టు మెట్లెక్కాల్సి వచ్చింది. అది దానిలాగా లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్నాను. చెప్పుతో కొట్టినట్టు దేవుడు నన్ను మెట్లెక్కిచ్చాడనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, 2 అంతస్తులు కష్టపడి మెట్లెక్కి పొట్లం ఓపెన్ చేసేటప్పటికి నేను 2 పునుకు 1 బజ్జీ కట్టమంటే ఆయన 2 బజ్జీ 1 పునుకు కట్టాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మొత్తానికి ఆఫీస్ అయితే అయిపోయింది. జాలీగా ఇంటికైతే బయలుదేరాను. తర్వాత ఇంటికి రాగానే ఇలా బురుగులు మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. భలే ఇష్టం అబ్బా ఇదైతే. నేను రోజు తినమన్నా కానీ తింటాను, అంత ఇష్టం.